ఆల్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో కుందన్ జ్యువెలరీ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. కుందన్ జ్యువెలరీ అంటే కంప్లీట్ హారమ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూసివ్ పీసెస్ అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి: హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. ప్రస్తుతం ఈ న్యూ కలెక్షన్ అంతా కూడా మలక్పేట్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మనకి మలక్పేట్ మెట్రో పిల్లర్ నంబర్ 1464కి ఆపోజిట్లో ఉంటుందండి స్టోర్. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరట్లేదు, దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు అంతా కూడా కుందన్స్లో హారం అన్నాను కదా, చాలా ఎక్స్క్లూసివ్ అండ్ ప్రీమియం కలెక్షన్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ వీక్. ఈ వీక్ వచ్చిన ప్యాటర్న్స్ అయితే చూసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా కుందన్లో హారం ప్యాటర్న్స్ అన్నాను కదండి, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కొత్తగా వచ్చిన కలెక్షనే నేనైతే ప్రతి ఎపిసోడ్లో కవర్ చేస్తున్నాను. ఈ ప్యాటర్న్ చూసేయండి. ఫస్ట్ వెరైటీ చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి రూపం వచ్చేసింది. చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి రూపం. ప్రతి ఒక్క అమ్మవారి రూపంకి మధ్యలో ఇలా ఒక చిన్న లైన్ ఇచ్చారు. కింద గోల్డెన్ బాల్ వచ్చేసింది, పైన గోల్డెన్ బాల్. అమ్మవారి కిరీటం పైన మాత్రం కలర్ఫుల్ గా కుందన్స్ వచ్చేసాయి. రెడ్, గ్రీన్, వైట్ కుందన్స్. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క కిరీటం పైన మనకి కలర్ఫుల్ కుందన్స్ ఇచ్చారు. అమ్మవారికి కింద వైపున చూడండి లోటస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనకి మ్యాంగోస్ వచ్చేసాయి. ఒక మ్యాంగో మనకి గోల్డెన్ కావింగ్తో వస్తే, ఒకటి మాత్రం కుందన్ స్టైల్తో. సో మనకి కుందన్ అండ్ అలాగే గోల్డెన్ కావింగ్తో మ్యాంగోస్ రన్ అవుతున్నాయి. పెండెంట్ మాత్రం డిటాచబుల్ పెండెంట్ ఇచ్చామండి. ఈ పెండెంట్ అనేది మీరు ప్లెయిన్ వడ్డానంకి వేసుకోవచ్చు, లేకపోతే బీడ్స్ హారంకి, దేంతో అయినా వేసుకునేలాగా మంచి పెండెంట్ అనమాట. పెండెంట్లో చూడండి మధ్యలో అమ్మవారు, చుట్టూ అలంకరణ అంతా కుందన్స్ వచ్చేసాయి. కింద వైపున మాత్రం మధ్యలో డ్రాప్ షేప్లో కుందన్స్, చుట్టూ కూడా మనకి గోల్డెన్ కావింగ్ వచ్చేసి అండ్ ఇవంతా కూడా కుందన్స్ వచ్చాయి. డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ పంకిన్ బీడ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. అంటే ఎమరాల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చేసి పర్ల్స్, స్మాల్ 0 సైజ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 122 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 106 గ్రామ్స్ ఉంటుంది. నేను ఇక్కడ ప్రైస్ అయితే చెప్పట్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అలా ఏదైనా క్లియర్గా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇదైతే కంప్లీట్ పీకాక్ హారం అనే చెప్పాలి. పైన స్టార్ట్ అవ్వడమే పీకాక్తో స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ వరకు పీకాక్స్ వచ్చాయి. మధ్యలో బ్రోచ్ లాగా మాత్రం ఒక చిన్నగా చక్రం ఇచ్చారు చూడండి. కుందన్స్ వచ్చేసి మధ్యలో అమ్మవారి రూపం. పైన ఎలా అయితే పీకాక్స్ వచ్చాయో, కింద వైపున అంతా హారంలో పీకాక్స్ అండ్ వీటి నుంచి ఇలా లీవ్స్ వచ్చాయి చూసారా, అవంతా కుందన్స్తో వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ మాత్రం పైన అమ్మవారి రూపం, మధ్యలో కూడా మెయిన్ పెండెంట్ అమ్మవారు, చుట్టూ మనకి అలా ఎలిఫెంట్స్ లాగా ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్ అండ్ ఇవంతా కుందన్స్ వచ్చాయి చూసారా, అవంతా మ్యాంగో స్టైల్ వచ్చేసింది. డాంగ్లర్స్ చూడండి, పైన హారంలో ఓన్లీ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. పెండెంట్లో మాత్రం రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 108 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 91 గ్రామ్స్. తక్కువ వెయిట్లోనే మనకి హెవీ కలెక్షన్ అనమాట చూడ్డానికి. యాక్చువల్గా మనం చూస్తే ఈజీగా ఒక 160 ఆ వరకు పెట్టినట్టుంది గ్రాస్, కానీ చూడండి తక్కువ వెయిట్లో మనకి లుక్ వైజ్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. ఇలాంటివి అంటే ఈ మధ్య చాలా మంది లైట్ వెయిట్గా ఉండాలి అంటున్నారు కలెక్షన్. అలాంటి ఎన్నెన్నో వెరైటీస్ ఉంటాయి, కొత్తగా వచ్చినవే నేను కవర్ చేస్తున్నాను. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఒకటి పీకాక్ రూపం రాగానే నెక్స్ట్ అమ్మవారి రూపం, పీకాక్ అండ్ అమ్మవారి రూపం అలా ఆల్టర్నేట్గా ఇస్తున్నారు. ఇవంతా కూడా చూడండి పీకాక్ అమ్మవారి రూపం, పీకాక్ అండ్ అమ్మవారి రూపం. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి కుందన్ స్టైల్తో. నెక్స్ట్ మనకి పీకాక్ అండ్ అమ్మవారి రూపమే, కానీ ఇటు మనకి డైరెక్షన్ ఫేసింగ్ ఇటు ఉంటే, నెక్స్ట్ మనకి హారంలో ఫేసింగ్ ఇటు వచ్చేసింది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క రూపంకి మధ్యలో ఇలా గోల్డెన్ లైన్ లాగా ఇచ్చేసి గోల్డెన్ బాల్ అండ్ కుందన్ వచ్చేసింది. పైన అంతా కూడా మనకి పర్ల్స్ ఇచ్చారు. కింద మనకి ఇక్కడ కాసుల పేరు అండ్ బొట్టుమాల కాన్సెప్ట్ రెండు ఫ్యూషన్ లాగా వచ్చేసింది. బికాజ్ మనకి కాసుల పేరు లాగా ఉంది చూడండి. ఎక్కడైతే పీకాక్ వస్తుందో పీకాక్కి కింద మనకి కాసుల పేరు లాగా ఒక చిన్న కాయిన్ ఇచ్చేసి వాటిపైన అమ్మవారి రూపం కావింగ్ వచ్చింది. అమ్మవారి రూపం పైన వచ్చిన దగ్గర బొట్టుమాల లాగా ఒక చక్రం ఇచ్చారు. వాటిలో అంతా కలర్ఫుల్గా స్టోన్స్ వచ్చేసాయి. ఇవంతా కూడా చూడండి రైస్ పర్ల్స్. గుట్ట పూసలలో పర్ల్స్ ఎలా అయితే హెవీగా వస్తాయో, ఈ చైన్లో కూడా అంటే ఈ హారంలో కూడా హెవీగా వచ్చేసాయి. మధ్యలో మాత్రం అమ్మవారు, కిందంతా సెకండ్ స్టెప్ ఉంది చూసారా, ఇక్కడ పీకాక్స్ ఇచ్చారు గోల్డెన్ కావింగ్ అండ్ అలాగే స్టోన్స్తో. కింద మెయిన్గా వచ్చింది మాత్రం చాంద్ లాగా మూన్ షేప్లో, అది కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్తో. అంతా కూడా పర్ల్స్తో వచ్చేసిందండి. గ్రాస్ వెయిట్ 109 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 97. పర్ల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఫేస్లో గ్లో అనేది బాగా కనబడుతుంది.
ఈ ప్యాటర్న్ కూడా అలాగే ఉంది, అంటే చూడగానే గ్లోగా బాగా కనబడతాము. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి. ఇవి మీకు పీకాక్స్, మీకు క్లియర్గా అంటే వీడియోలో ఎలివేట్ అవుతున్నాయో లేదో నాకు తెలియదు. ఇలా ఒక 4 పీకాక్స్ ఇచ్చేసి నెక్స్ట్ మ్యాంగోస్ ఇచ్చారు కుందన్ స్టైల్తో. నెక్స్ట్ మళ్ళీ 2 పీకాక్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక 3 పీకాక్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి అమ్మవారి రూపం అనేది స్టార్ట్ చేశారు. అమ్మవారి రూపం చుట్టూ అలంకరణ అంతా కుందన్స్. ఇక్కడ ఎలా అయితే ఎమరాల్డ్ స్టోన్ వచ్చిందో ఇక్కడ కూడా ఎమరాల్డ్, చుట్టూ మనకి పీకాక్స్ ఇచ్చేసి మధ్యలో అమ్మవారు, కిందంతా కూడా పీకాక్స్ అండ్ మ్యాంగోస్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ అయితే అమ్మవారి ముఖం చాలా కలగా నవ్వు ముఖంతో ఇచ్చారు, సింహద్వారము కూడా ఇచ్చారు. చుట్టూ మనకి ఇవంతా పీకాక్ స్టైల్ అవి ఇచ్చారు కదండి, అవంతా కుందన్స్తో వచ్చాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో తీసుకున్నాం. ఇక్కడ మనకి గ్రీన్ ఎమరాల్డ్స్ చాలా యూజ్ చేశారు కాబట్టి గ్రీన్ బీడ్స్ కూడా చక్కగా చిన్న చిన్నగా వచ్చేసాయి. ప్యాటర్న్ చాలా ఎక్స్క్లూసివ్ పీస్, చూడడానికి చాలా యూనిక్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 109 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 94 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, బొట్టుమాల కాన్సెప్ట్తో తీసుకున్నాం. ఫస్ట్ లైన్ అంతా పీకాక్సే, కంప్లీట్ పీకాక్స్ వచ్చేసాయి. పీకాక్స్ కూడా చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో, కంప్లీట్ గోల్డెన్ కావింగ్తో. ఐ దగ్గర మాత్రమే రూబీ స్టోన్ వచ్చేసింది. అండ్ ప్రతి ఒక్క పీకాక్కి మధ్యలో మనకు ఒక చిన్న గోల్డెన్ లైన్ లాగా వచ్చేసి వాటిలో కూడా మనకి రూబీ స్టోన్స్ వచ్చేసాయి. అండ్ పీకాక్కి కింద వైపున చూస్తున్నారు